న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఉండే పర్సంటేజ్ మనకి 30% అయితే మనం ఐవీఎఫ్ ద్వారా దాన్ని మనం ఇంకా ఒక ఎన్హాన్స్ చేసి 70-80% వరకే మనం చేయగలుగుతాం. ఎందుకంటే మనకున్న సైన్స్ అంతవరకు మనం చెప్పగలుగుతాం అనమాట మీకు. ఎందుకంటే ఇప్పుడు ఐవీఎఫ్లో మనకి 7 స్టెప్స్ ఉంటుందండి. ఇప్పుడు ఎగ్ ఒకటి తయారు చేయటం, దాని తర్వాత ఎగ్గిన తర్వాత బయటకు తీసిన తర్వాత మెచ్యూర్ ఎగ్ లేదా గ్రేడ్ చేసిన తర్వాత స్పర్మ్స్తో కలిపిన తర్వాత అది ఫర్టిలైజ్ అయిందా లేదా అనేది ఫర్టిలైజేషన్ స్టెప్. ఫర్టిలైజ్ అయిన తర్వాత తయారైన ఎంబ్రియో గ్రో అవుతుందా లేదా అనేది. సో ఆ గ్రోత్ అనేది 3 డేస్కి గ్రోత్ చేస్తాము, కొంతమంది 5 డేస్కి గ్రో చేస్తారు. దీనికి ఏంటంటే మనకి ఐవీఎఫ్ ల్యాబ్ కండిషన్స్, మీ ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ అవన్నీ కూడా సహకరించాలి. సపోజ్ ఒక 5 డేస్కి గ్రో అయింది అనుకోండి, సో అదే ప్రస్తుతం మనకి సైన్స్ అందించేది మ్యాక్సిమం గ్రోత్ మనం 5 ఆర్ మ్యాక్సిమం 6 డేస్ గ్రో చేయగలుగుతాం. ఆ గ్రో అయిన ఎంబ్రియో ఇప్పుడు హ్యాచ్ అవుతానికి రెడీగా ఉంటుంది. ఆ టైంలో మనం గర్భసంచిని కరెక్ట్గా తయారు చేసిన తర్వాత వేస్తే కనుక అప్పుడు మనం అన్నీ బాగుంటాయి. ఒక 80-90% వాళ్ళకి మనం సక్సెస్ అనేది చెప్పగలుగుతాం. అంటే ఏజ్ ఫ్యాక్టర్స్ అవన్నీ కన్సిడర్ చేసి. కానీ ఎగ్ క్వాలిటీ బాగాలేదనుకోండి, స్పర్మ్ క్వాలిటీ బాగాలేదు, సో గ్రోత్ అనేది గ్రేడ్స్ చేస్తాం అనమాట. గ్రేడ్ 1, గ్రేడ్ ఏ, గ్రేడ్ బి అని ఉంటుంది. సో దాన్ని బట్టి మీకు గ్రేడింగ్ అనే దాంట్లో సపోజ్ క్వాలిటీ అంత బాగా రాలేదు, ఇట్లాంటి వాటిలో మీకు సక్సెస్ రేట్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది.